జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో గర్భాశయంలో గడ్డల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి కార్యక్రమంలో గర్భాశయంలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు గర్భాశయంలో గడ్డలు ఏర్పడడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం అనేది చాలా సామాన్యంగా ఉండేటువంటి అంశం. అయితే ఖచ్చితంగా ఎందుకు ఏర్పడతాయనే దానికి కారణం తెలియదు అనమాట. మనం అంటే స్త్రీలను చూసినట్టయితే వాళ్ళలో దాదాపుగా 60 నుంచి 70% మందిలో ఈ గర్భాశయంలో గడ్డలు ఉంటూనే ఉంటాయి. పెద్దగా దానికి ప్రత్యేకించి ఇదిగో ఈ కారణం వల్ల గడ్డలు వస్తాయి అని చెప్పడానికి కారణం అంటూ ఏమీ లేదు. అయితే ఈ గడ్డలు అనేటువంటివి రకరకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే మీకు కొంచెం దాని గురించి వివరించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు గర్భాశయానికి ఏంటంటే మామూలుగా ఇలా ఒక గర్భాశయం లాగా ఉందంటే దాని గోడ లోపల అంటే ఒక మామూలుగా ఈ షేప్లో ఉంటుంది గర్భాశయం. ఎప్పుడు కూడా ఈ షేప్లో ఆ గోడ లోపలైనా గడ్డలు ఉంటూ ఉంటాయి, గోడ మధ్యలో గడ్డలు ఉంటూ ఉంటాయి, లేదంటే గోడకి బయట గడ్డలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా 3 చోట్లలో ఎక్కడైనా ఈ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. సామాన్యంగా ఏంటంటే ఇది కొంచెం టీనేజ్ తర్వాత నుంచి మొదలవుతూ ఉంటుంది. కొంచెం వయసు పెరుగుతున్నంత కొద్దికి కూడా కొంచెం గడ్డలు వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సామాన్యంగా మెనోపాస్ తర్వాత ఈ గడ్డలు అనేటువంటివి కుంచుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ సామాన్యంగా జరగాల్సినటువంటిది. అయితే రూల్ ఉండదు. ఎప్పుడు కూడా శరీరం విషయంలో ఇది ఇలాగే జరుగుతుందని చెప్పడానికి రూల్ ఉండదు. ఇప్పుడు ఒక 100 మందిలో మనం స్టడీ చేస్తే అందులో ఒక 70-80 మందిలో కనుక ఒకలా జరిగితే దాన్ని ఒక రూల్గా అనుకుంటాం. కొంతమందిలో కొంచెం వేరుగా ఉండొచ్చు. అయితే సామాన్యంగా ఒక 20 సంవత్సరాలు అది దాటిన తర్వాత కొంచెం గడ్డలు రావడం మొదలై 45-50 సంవత్సరాల తర్వాత అది కుంచుకుపోవాలి అనేది సామాన్యంగా జరగాల్సినటువంటి అంశం. డాక్టర్ గారు, మరి ఈ గడ్డలు ఏర్పడ్డాయి అని ఏ విధంగా తెలుసుకోవాలి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారా అండి? ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యను మనం గుర్తుపట్టడం ఎలాగా అని సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే అన్ని సమస్యలకి లక్షణాలు ఉండవు. కొన్ని సమస్యలకి మనకి వెంటనే ఒక లక్షణం బయట కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఈ గర్భాశయంలో గడ్డలు అనేటువంటిది 60 నుంచి 70% మందిలో మనకు కనపడుతూ ఉంటుందని. అయితే అందరిలోనూ కొన్ని లక్షణాలు ఉంటాయి అనడానికి లేదు. ఏ లక్షణాలు లేకుండా గర్భాశయంలో గడ్డలు ఉండడం, ఆ గడ్డలు నెమ్మదిగా మెనోపాజ్ వచ్చిన తర్వాత అయిపోవటం, వాళ్ళకి అసలు ఏమి తెలియదు అనమాట. ఓహో నాలో గడ్డలు ఉన్నాయని కూడా తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని లక్షణాలతోటి మనం గర్భాశయంలో గడ్డలు ఉన్నాయేమో అని గుర్తించాల్సి వస్తుంటుంది. అయితే ఈ రోజుల్లో కొంచెం ఎందుకు స్కానింగ్ అది చేయించుకుంటూ ఉంటారు కదా, ఏదో టెస్ట్ కోసం అని. అలా టెస్ట్ చేయించుకున్నప్పుడు గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. అంతేకాని లక్షణాలు బట్టి అందరిలోనూ తెలియదు, కొంతమందిలో ఉంటూ ఉంటాయి. అయితే ఆ కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చెప్పుకుంటాం మనం. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే నెలకి కరెక్ట్గా వచ్చినా కూడా ఆ సమయంలో అయ్యేటువంటి స్రావం బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మామూలుగా ఏదో అంటే రోజు చేసుకునేటువంటి పని చేసుకోలేనంత ఎక్కువగా ఈ స్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రక్తస్రావంతో పాటు కొంచెం గడ్డలుగా పడటం అనేటువంటి లక్షణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఏంటంటే విపరీతంగా కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. బాగా అంటే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కూడా బాగా కడుపు నొప్పి రావడం అనేటువంటిది కూడా గర్భాశయంలో గడ్డలు ఉన్నాయేమో అని సందేహం రావడానికి ఒక కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే గడ్డల సైజుని బట్టి గడ్డలు కనుక బాగా పెద్దవిగా ఉన్నాయనుకోండి, వాటి వల్ల ప్రెషర్ వచ్చి అవి ఏంటంటే ఆ గర్భాశయంలో ఉన్నటువంటి గడ్డలు పెద్దవిగా ఉండి మూత్రాశయాన్ని నొక్కుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే పదే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఒకసారి వెళ్ళొచ్చారు కాసేపటికే మళ్ళీ వస్తున్నట్టుంటుంది. నీళ్లు తాగకపోయినా కూడా మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలనేటువంటి అవసరం గడ్డలు ఒకవేళ పెద్దవిగా ఉండి అవి నొక్కుతూ ఉన్నట్టయితే కనుక వస్తూ ఉంటుంది. అలాగే గడ్డలు కనుక బాగా పెద్దవైపోతే మలబద్ధకం రావడం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీటన్నిటికంటే కూడా ఇక రక్తస్రావం బాగా ఎక్కువైపోతూ దాన్ని మనం గుర్తించలేదు అనుకోండి, అంటే ఏదో సమస్య ఉంది దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలని తెలియకుండా చాలామంది ఏంటంటే ఇది నాకు ఇంతేలే, కొంచెం నాకు ఎక్కువగా అవటం అలవాటేలే అని అనుకుంటూ వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే రక్తస్రావం ఎక్కువ అయిపోవటం వల్ల ఎనీమియా అంటే రక్తహీనత అనేటువంటిది వచ్చి పొంచి పాలిపోయినట్టు కావటం అది కూడా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, గర్భాశయంలో గడ్డల వల్ల ఏమైనా సంతాన లేమికి ఏమైనా కారణమవుతుందా? అలాగే ఈ గడ్డలు క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉందా? తెలియజేస్తారా? మామూలుగా అందరికీ కలిగే సందేహాలు ఇవి కదా. మామూలుగా అంటే ఇందాక మనం అనుకున్న 20 ఏళ్ళ వయసు తర్వాత నుంచి కనిపిస్తూ ఉంటాయని చెప్పని ముందు నుంచి కూడా ఉంటూ ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా
ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఈ గడ్డలు ఎక్కడ ఉంటాయి అన్న విషయం చెప్పాను కదా. గర్భాశయం లోపల ఉంటాయి, మధ్యలో ఉంటాయి, బయట ఉంటాయి, గోడల్లో ఉంటాయి కూడా అని చెప్పాను కదా. ఇలా ఉన్నవి ఎక్కడ ఉంది ఈ గడ్డ అన్న దాన్ని బట్టి ఇది సంతానలేమికి కారణం అవుతుందా లేదా అని ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు గర్భాశయం పైన గడ్డలు ఉన్నాయనుకోండి, బయటకు ఉన్నాయనుకోండి గడ్డలు, అలా ఉన్నప్పుడు అది సంతానలేమికి కారణం అవ్వదు. కొంచెం గోడలో ఉన్నటువంటివి అయితే కనుక ఒక్కొక్కసారి అది అబార్షన్లు అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే గర్భాశయపు గోడల్లో కనుక ఈ గడ్డలు ఏర్పడి ఉంటే అవి అంటే ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ తర్వాత అబార్షన్ అవ్వడానికి ఈ గడ్డలు కారణం అవుతూ ఉంటాయి. అలా కాకుండా గడ్డలు ఈ లోపలికి అంటే గర్భాశయం లోపలికి ఉండి అవి అంటే గర్భం ధారణ జరిగిన తర్వాత లోపల పట్టుకోవడం అంటాం. ఈ పిండం లోపల గర్భాశయాన్ని పట్టుకొని ఉండాలి. అలా పట్టుకుందుకు ఆటంకంగా కలిగేటువంటి లోపల ప్రదేశంలో ఉన్నట్టయితే కనుక అప్పుడు గర్భాశయంలో గడ్డల మూలంగా పిల్లలు కలగకపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఊరికే గడ్డలు ఉన్నాయి అనగానే అమ్మో నాకు ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడక్కర్లేదు. అవి ఎక్కడున్నాయి, ఎంత ఉన్నాయి, ఎంతవరకు ఇంటర్ఫియర్ అవుతున్నాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాబ్లం ఉందేమో అనుకోవాలి తప్ప ఊరికే గడ్డలు ఉన్నాయనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండో అంశం మీరు అడిగింది ఏంటంటే ఎప్పుడైనా సరే గడ్డ అనగానే కొంచెం క్యాన్సర్ అన్న బెంగ వస్తూ ఉంటుంది కదా. ఈ గడ్డలు క్యాన్సర్ అవుతాయి అన్నదానికి 95% వరకు ఈ గర్భాశయంలో వచ్చేటువంటి ఈ గడ్డలు మామూలుగా ఫైబ్రాయిడ్స్ అని చెప్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటివి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అని. రకరకాల గడ్డలు ఏర్పడవచ్చు. సామాన్యంగా గర్భాశయంలో గడ్డలు ఎక్కువ మందిలో కనపడేటువంటివి ఏమిటంటే ఫైబ్రాయిడ్స్ అని. ఈ ఫైబ్రాయిడ్స్ 95% మందిలో ఎక్కడా కూడా క్యాన్సర్గా మారవు. అయితే ఎప్పుడు చెప్తాను కదా నేను, ఏది ఒక రూల్ కాదు అని చెప్పి. ఈ గడ్డ లేకుండా కూడా తర్వాత క్యాన్సర్ గడ్డ రావచ్చు, లేదా ఎక్కడో వెరీ రేర్గా చాలా 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 అరుదుగా మాత్రమే క్యాన్సర్ లాంటిది అయ్యేందుకు అవకాశాలు చాలా కొంచెం. పదే పదే చెప్తున్నాను, చాలా తక్కువ అనమాట. అందుకని గర్భాశయంలో గడ్డలు వస్తే క్యాన్సర్ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. డాక్టర్ గారు, గర్భాశయంలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ గర్భాశయంలో గడ్డల సమస్య ఉన్నప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధం ఎలా ఉండాలంటే అది ఆ గడ్డలు పని చేయకుండా ఉండేలాగా చేయాలి, అలాగే రక్తస్రావం అదుపులో ఉండేటట్టుగా కూడా చూడాలి. అంటే ఆ లక్ష్యంతో మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇది తయారు చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే కలబంద. అంటే మీకు మూలిక నేను కలబంద చూపిస్తున్నాను, కానీ మనం చేసుకునేటువంటి ఔషధంలో కలబంద నుండి తయారయ్యేటువంటి ముసాంబరం అని ఉంటుంది. కలబంద గుజ్జుని ఇగరబెట్టి తయారు చేసేటువంటి ముసాంబరం అని ఉంటుంది. ఇది మీకు బజార్లో రెడీగా దొరుకుతుంది. ఈ ముసాంబరానికి ఏంటంటే గడ్డల్ని కరిగించేటువంటి లక్షణం ఉంటుంది. అందువల్ల ఈ ఔషధంలో మనం ముసాంబరాన్ని వాడుకుంటున్నాం. అంటే రక్తస్రావం సక్రమంగా జరుగుతూ ఉండటం ఒకటి, తర్వాత గడ్డల్ని కరిగించడం ఒకటి, రెండు లక్ష్యాలు కూడా మనకి ఈ ముసాంబరంతో కుదురుతాయన్నమాట. ముసాంబరాన్ని చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. కొంచెం ముసాంబరం చూర్ణాన్ని నేను పక్కన పెడతాను, మీరు కూడా ఒక 100 గ్రాముల చూర్ణాన్ని విడిగా పెట్టించుకోండి. ఆ తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక అశోక. అశోక అంటేనే శోకం లేకుండా చేసేటువంటిది. అంటే శోకం అంటే ఏంటి? బాధ. ఆరోగ్యంలో వచ్చేటువంటి ఒక అనారోగ్య పరిస్థితి వల్ల వచ్చినటువంటి బాధను పోగొట్టడం వల్ల దీనికి అశోక అనే పేరు వచ్చింది. ఇదేంటంటే స్త్రీలకు ఉన్నటువంటి గర్భాశయ సంబంధమైన ఎన్నెన్నో సమస్యలు తగ్గించడానికి ఈ అశోక చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా టీనేజ్ అమ్మాయిలు అవనివ్వండి, మధ్య వయసు వాళ్ళు అవనివ్వండి, మెనోపాజ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే కొంచెం మెన్సెస్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే ఈ అశోక బాగా ఉపయోగపడుతుంది అనమాట. అశోకకి అధికంగా అవుతున్నటువంటి రక్తస్రావాన్ని తగ్గించేటువంటి గుణం, అలాగే గర్భాశయం చక్కగా పనిచేసేలా చేసేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. దీని మీద ఎన్నెన్నో పరిశోధనలు అయ్యాయి. అశోక ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా అశోకతో రకరకాల ఔషధాలు తయారై అమ్ముతూ ఉంటారు, రెడీగా దొరుకుతూ ఉంటాయి కూడా మనకి. ఈ అశోకని మెత్తటి చూర్ణంలాగా చేసేసి దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం అశోక చూర్ణాన్ని ఇక్కడ పెడతాను, మీరు కూడా ఒక 50 గ్రాముల చూర్ణాన్ని ఇందాకటి ముసాంబరం చూర్ణంతో కలుపుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక గుగ్గులు. ఈ
ఈ గుగ్గులు కూడా గడ్డలను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఎన్నెన్నో గడ్డలు కరిగించడానికి అవసరమైనటువంటి ఔషధాల్లో గుగ్గుల్ని వాడుతూ ఉంటాం. అయితే గుగ్గుల్ని శుద్ధి చేసినటువంటి గుగ్గుల్నే వాడుకోవాలి. మీ అంతటి మీరు ఊరికే బజార్ నుంచి గుగ్గులు తెచ్చుకుని దాన్ని తయారు చేసుకోకూడదు. శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని మాత్రమే కడుపులోకి ఔషధంగా వాడుకోవాలి కనుక శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని తెచ్చుకోండి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం గుగ్గుల చూర్ణాన్ని విడిగా పెట్టుంచుతాను. ఆ తర్వాత మనకి ఇందులో వేసుకునేటువంటి ఆఖరి మూలిక ఏంటంటే మంజిష్ట. ఈ మంజిష్ట అనేది రక్తస్రావాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక అనమాట. అంటే ఇది రక్తశుద్ధిని చేస్తుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది కూడా. ఇందాక చెప్పాను కదా, గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు రక్తస్రావం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుందని. ఆ రక్తస్రావాన్ని అరికట్టడానికి మంజిష్ట చాలా బాగా ఉపయోగపడుతుంది. మంజిష్ట చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం మంజిష్ట చూర్ణాన్ని ఇక్కడ పెడతాను. ఇందాక గుగ్గుల చూర్ణం కూడా పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఈ మంజిష్ట చూర్ణాన్ని కూడా అందులో కలుపుకోండి. ఇప్పుడు ఈ 4 చూర్ణాలు ఉంటే కనుక మీకు మందు కావాల్సినటువంటివన్నీ రెడీగా ఉన్నట్టే. ఇప్పుడు వాటిని బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటిని బాగా కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఎవరికైతే గర్భాశయంలో గడ్డలు అనే సమస్య ఉందో వాళ్ళు ఈ చూర్ణాన్ని సుమారుగా, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పరిమాణమైనా ఉండాలి, కనీసం ఇంత పరిమాణంలో తీసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 పూట్ల కూడా కొంచెం మామూలు చల్లటి నీళ్ళు అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. లేదా మీకు అవకాశం ఉందంటే కనుక బియ్యపు కడుగు నీరు ఉంటుంది కదా, బియ్యం కడిగిన తర్వాత వచ్చినటువంటి నీరు, ఆ నీరుని అనుపానంగా తీసుకున్నా కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇలా 2 పూట్ల కొన్ని నెలల పాటు దీన్ని వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ గడ్డలు ఇనాక్టివ్ అవ్వడం, అంటే అవి పని చేయకుండా ఉండడానికి, అవి కరగడానికి కూడా చాలా సమయం పడుతుంది కనుక కొన్ని నెలల పాటు రెగ్యులర్గా ఈ మందు వేసుకున్నట్టయితే మీకు ఈ గర్భాశయంలో గడ్డల సమస్య పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు సహాయపడుతుంది. గర్భాశయంలో గడ్డల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. మూసాంబరం చూర్ణం 100 గ్రాములు, అశోక చూర్ణం 50 గ్రాములు, గుగ్గుల చూర్ణం 25 గ్రాములు, మంజిష్ట చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 3 గ్రాముల చూర్ణాన్ని బియ్యపు నీరుతో గాని, చల్లని నీటితో గాని తీసుకోవాలి. గర్భాశయంలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తరచుగా వచ్చే జలుబు నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తరచుగా వచ్చే జలుబు నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? కొంతమందికి మాటికి వచ్చేస్తూ ఉంటుంది జలుబు. చీటికి మాటికి జలుబు రావటం, మాటికి మందులు వేసుకోవడం అనేది చాలా మందిలో కనిపించేటువంటి లక్షణం. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పసుపు 1 చెంచాడు, తర్వాత మిరియాల పొడి 1 అర చెంచాడు, రెండింటిని కలిపి వేడి పాలల్లో కలిపేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఒకసారి 40 రోజుల పాటు కనుక చేసినట్టయితే మాటికి జలుబు రావడం అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. చూశారు కదా, మాటికి వచ్చే జలుబు నివారణకు పసుపు, మిరియాలు, పాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. గర్భాశయంలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విపాద విస్తృత భుజంగాసనం, ద్విపాద కౌండిన్యాసనం సాధన చేయటం ద్వారా గర్భాశయంలో గడ్డలను నివారించుకోవచ్చు. ద్విపాద విస్తృత భుజంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకొని చేతుల్ని శరీరానికి ఇరుపక్కలా నేలపై ఆంచి కాళ్లను ఇరువైపులా వెడల్పు చేసి చేతుల్ని దృఢం చేసి శరీరాన్ని పైకెత్తాలి. తలను వీలైనంతగా వెనక్కి విరవాలి. శ్వాస
సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విపాద కౌండిన్యాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి కూర్చొని ఎడమ చేతిని కుడి మోకాలుకు కుడి పక్కన దృఢంగా ఆనిస్తూ నేలపై 2 చేతుల్ని దృఢం చేసి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచుతూ కాళ్లను పైకెత్తి ఎడమవైపు చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత కాళ్లను కుడివైపు కొద్దిగా చాచి కూర్చొని కుడి చేతిని ఎడమ కాలుకు ఎడమవైపుగా ఆనిస్తూ నేలపై దృఢంగా చేతుల్ని ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచి కాళ్లను కొద్దిగా పైకెత్తుతూ కుడివైపు చాచి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద విస్తృత భుజంగాసనం, ద్విపాద కౌండిన్యాసనం సాధన చేయటం ద్వారా నాభి, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై గర్భాశయంలోని గడ్డలు కరిగించి ఆరోగ్యవంతం చేస్తాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. గర్భాశయంలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు బరువు తగ్గేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, బరువు తగ్గేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? ఈ బరువు తగ్గడం కోసం ఏం చేయాలంటే కరక్కాయ చూర్ణం ఉంటుంది కదా, ఈ కరక్కాయ చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది. సుమారుగా 1 నుంచి 2 చెంచాల కరక్కాయ చూర్ణాన్ని ఒక గ్లాసుడు పల్చటి మజ్జిగలో కలిపేసుకుని భోజనానికి ముందు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే భోజనానికి ఒక 15-20 నిమిషాల ముందు కనుక తీసుకుంటున్నట్టయితే బరువు తగ్గడానికి ఈ కరక్కాయ చూర్ణం, మజ్జిగ 2 బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, బరువు తగ్గేటందుకు కరక్కాయ, మజ్జిగ ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గర్భాశయంలో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.